ప్రియమైన నా పరలోకపు తండ్రి, దేవా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించే అబ్రహాము దేవా, నా జీవితంలో ఎక్కడ మీ ఆశీర్వాదం కొరతగా ఉన్నదో అక్కడ మీ ఆశీర్వాదములతో నన్ను నింపండి. నా పరిధులను విస్తరింపచేయండి. మీ దక్షిణహస్తము నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునట్లు నన్ను కాపాడండి. ప్రతి అపాయం నుండి, ప్రతి దుష్టత్వము నుండి నన్ను రక్షించండి. దేవా, మీ వాక్యము చేత, మీ ఆత్మ చేత, యేసు రక్తము చేత నన్ను పరిశుద్ధపరచండి. మీ సన్నిధిలో నా హృదయం యథార్థతతో నిండినదిగా ఉండినట్లు నన్ను సిద్ధపరచండి. యేసు రక్తము చేత శుద్ధీకరించబడిన మనస్సాక్షిని నాకు దయచేయండి. నిత్యము మీ సన్నిధిని అనుభవించే వ్యక్తిగా, మీ స్వరాన్ని వినే వ్యక్తిగా నన్ను మలచండి. ప్రేమామయుడు అయిన నా దేవ, శరీర కార్యములు అనే వాటిని నా జీవితంలో నుండి తొలగించండి. మీ ఆత్మఫలములైన ప్రేమ, ఆనందము, శాంతి, సహనం, కరుణ, మంచితనం, నమ్మకం, వినయం, ఆత్మనిగ్రహము వీటన్నిటినీ నాలో అభివృద్ధి చెందినట్లు చేయండి. ప్రభువా, నా ఆలోచనలు మీ చిత్తానికి లోబడి ఉండినట్లు చేయండి. నా మాటలు మీకు మహిమ కలిగించినట్లు మార్చండి. నా ప్రవర్తనలో మీ స్వభావం ప్రతిఫలించినట్లు నన్ను మలచండి. ప్రతి పరిస్థితిలో నేను శరీర స్వభావమును అనుసరించక ఆత్మ ప్రకారము నడుచుకునే కృపనీయండి. మీ యందు నేను స్థిరముగా నిలిచే కృపనీయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడైన నా దేవ, మీ పరిశుద్ధతలోనూ మీ నిర్మలమైన స్వభావంలోనూ నేను ఎల్లప్పుడూ నిలిచి ఉండినట్లు మీ కృపను నాకు ప్రసాదించండి. ఈ లోకంలోని అపవిత్రమైన ఆలోచనలు, పాపపు మార్గాలు, మీకు ఇష్టం కాని కార్యముల నుండి నన్ను దూరపరచండి. నా హృదయమును, నా ఆలోచనలను పరిశుద్ధపరిచి నా జీవితం మీ చిత్తానుసారముగా ఉండునట్లు నన్ను నడిపించండి. ప్రభువా, నా మాటలలోనూ, నా ప్రవర్తనలోనూ, నా నిర్ణయాలలోనూ మీ పరిశుద్ధత కనబడినట్లు నన్ను మలచండి. పాపానికి దూరంగా మీకు ఇష్టమైన పవిత్రమైన జీవితం జీవించినట్లు ప్రతిదినము నాకు బలమును అనుగ్రహించండి. పరీక్షలు వచ్చినప్పుడు నేను తడబడకుండా, శోధనలు కలిగినప్పుడు నేను పడిపోకుండా మీ పరిశుద్ధాత్మ చేత నన్ను స్థిరపరచండి. మీ సన్నిధిలో నడిచే జీవితం నాకు అత్యంత ప్రియమైనదిగా ఉండునట్లు నా హృదయమును మార్చండి. నాకు మార్గదర్శకుడు అయ్యండి. మీ నీతి మార్గంలో నన్ను నడిపించండి. నా జీవితం అంతయు మీకు మహిమ కలిగినట్లుగా ఉండునట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆసీనుడమైన నా దేవా, ప్రతి పరిస్థితిలోనూ మీకు కృతజ్ఞతతో స్తుతులు అర్పించుటకు స్తుతులతో, కీర్తనలతో నా హృదయాన్ని నింపండి. సంతోషంలోనే కాదు, పరీక్షల మధ్యలోనూ, నిరీక్షణ సమయంలోనూ, బలహీనతలలోనూ నేను మిమ్మల్ని మరవకుండా ఉండినట్లు నన్ను బలపరచండి. ప్రభువా, ఎల్లప్పుడూ ఆనందంతో మిమ్మల్ని ప్రార్థిస్తూ జీవించుటకు ప్రార్థన ఆత్మతో నన్ను నింపండి. పరిస్థితులను చూసి నిరుత్సాహపడే మనసు కాక మీ వాగ్దానములను బట్టి స్తుతించే ధైర్యమును, విశ్వాసమును నాకు అనుగ్రహించండి. నా నోటిలో స్తుతి, నా హృదయంలో కృతజ్ఞత, నా జీవితంలో ప్రార్థన ఎప్పుడూ నిలిచి ఉండినట్లు నా పట్ల మీ కృపను చూపించండి. ప్రభువా, ఇతరులను నిందించే, ఇతరుల మీద నెపము మోపే స్వభావమును నాలో నుండి తొలగించండి. ప్రతి దానిలో మీ చిత్తమును గుర్తించగల జ్ఞానమును నాకు దయచేయండి. నా జీవితంలో జరిగిన ప్రతి విషయంలో మీ మేలైన కార్యమును చూడగల దృష్టిని నాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మ దేవ, మీరిచ్చే ఆనందముతో నా హృదయమును నింపండి. నా జీవితంలో నేను అలసిపోయిన ప్రతిసారి నన్ను బలపరచండి. ప్రార్థనలో స్థిరత్వంతో, స్తుతిలో విశ్వాసంతో, కృతజ్ఞతలో వినయంతో నేను జీవించినట్లు నన్ను నడిపించండి. నా జీవితం అంతయు మీ మహిమకై వాడబడినట్లు నన్ను నిర్మించండి. కృపామయుడువైన నా దేవ, మీ కృప నా జీవితమును ఆవరించి ఉండినట్లు నాపై మీ దయను చూపండి. మానవుల బలము చేత, జ్ఞానము చేత కాక మీ కృప చేతనే నా జీవితం ఆశీర్వదించబడుతుందని, స్థిరపడుతుందని గ్రహించి నా హృదయాన్ని ఏలమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ కృప నాపై ఉన్నప్పుడు మూసివేయబడిన ద్వారములు తెరవబడతాయి. అసాధ్యమైన మార్గములు సులభమవుతాయి. బలహీనతలో కూడా నాకు బలము కలుగుతుందని నేను నమ్ముచున్నాను. మీ కృప ద్వారా మీ అనుగ్రహము నా మీద ఉంచి నా చేతి పనులను స్థిరపరచండి. నేను చేసే ప్రతి కార్యములో మీ ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, లోక జ్ఞానము కంటే మీ కృప గొప్పదని, మనుషుల సహాయం కంటే మీ సన్నిధి విలువైనదని
నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నట్లు నన్ను నడిపించండి. నేను ప్రార్థనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండినట్లు, పరిశుద్ధతలో నడుచున్నట్లు, ప్రతి విషయంలో మీ చిత్తమును గ్రహించినట్లు మీ కృపచేత నా ఆత్మను బలపరిచి నన్ను దీవించండి. నా జీవితంలో ఎల్లప్పుడూ మీ సన్నిధి కాంతి నిలిచి ఉండినట్లు, నేను వెళ్ళే ప్రతి స్థలంలో మీ కృపకు సాక్షిగా జీవించినట్లు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సర్వాధికారుడు అయిన నా దేవ, నా ప్రాణము, నా శరీరము, నా ఆత్మ, నా ఆలోచనలు, నా కోరికలు, నా కలలు, నా నిర్ణయాలు, నేను చేసే ప్రతి పని, నా ఆర్థిక స్థితి, నా సంపాదనలు, నా భవిష్యత్తు, వీటన్నిటినీ మీ కృపతో నిండిన ఆశీర్వదించే హస్తములకు అప్పగించుచున్నాను. ప్రభువా, నా జీవితంలోని నేను నడిచే ప్రతి మార్గమును మీ చిత్తానుసారముగా నడిపించండి. నా హృదయములో మీకు ఇష్టం లేని ఆలోచనలు తీసివేయండి. మీ చిత్తమే నాలో నెరవేరినట్లు మీ కృపను చూపండి. నేను వేసే ప్రతి అడుగులోనూ మీ జ్ఞానము, మీ సమాధానము, మీ మార్గదర్శకత్వము నాతో ఉండునుగాక. నా బలహీనతలో నన్ను బలపరచండి. నా సందేహములలో నాకు జ్ఞానమును అనుగ్రహించండి. నా అవసరతలలో నాకు తోడుగా నిలవండి. నా చేతి పనులను దీవించి నేను చేసే ప్రతి కార్యము మీ నామమునకు మహిమ కలిగించేదిగా ఉండినట్లు నన్ను నడిపించండి. నా కుటుంబమును, నా బాధ్యతలను, నా పరిచర్యను, నా భవిష్యత్తును మీ కృపతో కప్పివేయమని ప్రార్థిస్తున్నాను. నా జీవితం అంతా కూడా మీ ఆధీనంలో ఉండినట్లు, నా ఇష్టం కాదు మీ చిత్తమే నాలో జరిగినట్లు నన్ను నడిపించమని ప్రార్థించున్నాను. ఆదరణించు పరిశుద్ధాత్మదేవ, నా జీవితంలో వచ్చే ప్రతి కష్టకాలములోనూ, దుఃఖ సమయంలోనూ, నిరాశ నన్ను చుట్టుకున్న సందర్భాలలో మీ సన్నిధి ఇచ్చే ఓదార్పుతో నా హృదయాన్ని నింపండి. మానవులు చెప్పే మాటలు నా హృదయానికి నెమ్మదిని ఇవ్వలేని సమయాలలో మీ వాక్యము ద్వారా నాకు కలిగే ఆదరణ నా ఆత్మలో నిత్యము స్థిరముగా నిలిచి ఉండును గాక. బాధ కలిగిన సమయాలలో నాకు తోడుగా ఉండి భయపడే నా హృదయమును ధైర్యపరచండి. ఎటువంటి ఒంటరితనమైన నన్ను బలహీనపరచనీయక మీరు నాతో ఉన్నారనే విశ్వాసమును, నమ్మకమును నాలో దినదినము అభివృద్ధిపరిచి నన్ను బలపరచండి. గాయపడిన మనసును, శరీరమును, బంధాలను స్వస్థపరిచి విరిగిన ఆలోచనలకు, విరిగిపోయిన పరిస్థితులకు మీ సమాధానమును అనుగ్రహించండి. అలసిన నా హృదయానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా నూతన బలమును ఇవ్వండి. బాధ కలిగిన సమయాలలో మీ ప్రేమను అనుభవించినట్లు కృప చూపండి. ప్రతి పరిస్థితిలో ఆదరించే, ధైర్యపరిచే, నడిపించే మీ వాక్యమును పట్టుకొని నిలిచి ఉండే కృపను, స్థిరమైన విశ్వాసమును నాకు అనుగ్రహించండి. ఓదార్పనిచ్చు దేవా, బాధలో ఉన్న ప్రతి హృదయమును కూడా మీ సమాధానముతో, మీ నెమ్మదితో నింపండి. మీ సన్నిధిలోనే నిజమైన ఆదరణ, నెమ్మది ఉందని దానిని అనుభవించినట్లు మీ ప్రజలైన ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థించుచున్నాను. ఆశీర్వదించే ఆశీర్వాదానికి కర్త అయిన నా దేవ, మీ ప్రేమను, మీ ఆశీర్వాదాలను పొందిన వ్యక్తిగా మాత్రమే కాక మీ ప్రేమను పంచే పాత్రగా నన్ను మార్చండి. నా కుటుంబ సభ్యుల మధ్యలో నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా ప్రార్థనల ద్వారా నెమ్మది మరియు ఆదరణ కలుగునట్లు నన్ను నడిపించండి. దేవా, నిరాశలో ఉన్న నా స్నేహితులకు ధైర్యమును పంచేటట్లు, నా బంధువుల మధ్య కలిగే కలహాలలో సమాధానమును ఇచ్చే మీ వాక్యమును పంచేటట్లు, నా పరిచయస్తులకు వెలుగునిచ్చే సాక్ష్యముగా నన్ను మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. దేవా, నన్ను చూసిన ప్రతి ఒక్కరూ నా సామర్థ్యం, నా గొప్పతనమును కాక నా పట్ల మీరు చూపించిన మీ కృపను గుర్తించినట్లు నా జీవితాన్ని వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. నేను ఉన్న నా సమాజంలో అవసరమైన చోట ఆదరణను, నా సంఘంలో ఐక్యతను, నా దేశంలో ప్రార్థించే హృదయాన్ని కలిగిన వ్యక్తిగా నన్ను నిలబెట్టండి. నేను ఉన్న స్థలములో చీకటి కాక వెలుగు వ్యాపించినట్లు, నిరుత్సాహము కాక నిరీక్షణ కలుగునట్లు, ద్వేషము కాక ప్రేమ పెరిగినట్లు నా జీవితాన్ని ఆశీర్వాదంగా చేయండి. దేవా, నా ఇంటి నుండి ఈ లోకమంతటి వరకు నేను ఎవరిని కలిసినను వారికి మేలు కలుగునట్లు, నేను ఎవరితో మాట్లాడినను వారికి ఆదరణ కలుగునట్లు, నా జీవితం మీ చేతుల ఆశీర్వాద పాత్రగా ఉండినట్లు కృప చూపండి. నా కొరకు మాత్రమే కాదు, అనేకుల మేలు కొరకు నన్ను వాడుకొనమని ప్రార్థించుచున్నాను. నాకు సమీపముగా ఉండుటకై కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చిన నా దేవా, మీ సన్నిధికి నేను దూరముగా ఉండకుండా ఎల్లప్పుడూ మీకు సమీపంగా నడిచే కృపను నాకు అనుగ్రహించండి. ఈ లోకపు ఆలోచనలు, వ్యర్థమైన విషయాలు నా హృదయాన్ని మీ నుండి దూరపరచుకుంటున్నట్లు నన్ను కాపాడండి. నా మనసు ఎల్లప్పుడూ మీ వైపు తిరిగి ఉండినట్లు, నా ఆత్మ మీ సన్నిధిని వెతుకుచుండినట్లు నన్ను నడిపించండి. ప్రభువా, మీ సహవాసంలో నేను గడిపే సమయము నాకు అమూల్యమైనదిగా ఉండును గాక.
ప్రార్థనలోనూ వాక్య ధ్యానంలోనూ మీ సన్నిధిలో మౌనంగా గడిపే సమయంలోనూ నేను మీ స్వరాన్ని గ్రహించగలిగేటట్లు నా హృదయాన్ని సిద్ధపరచండి. మీరు నాకు సమీపముగా ఉండే మీ సన్నిధే నాకు బలము, ఆదరణ, సంతోషమై ఉండును గాక. దేవా, నేను ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో నడుస్తున్నా మీ సన్నిధిని కోల్పోకుండా జీవించుటకు నాకు సహాయపడండి. హానోకు దేవునితో నడిచినట్లుగా, దావీదు మీ సన్నిధిని ఆశించినట్లుగా, మరియా మీ పాదాల యొద్ద కూర్చున్నట్లుగా నా జీవితమంతయు కూడా మీ సమీప సహవాసంతో నింపండి. ప్రభువా, మీ ప్రేమలో నిలిచి మీ చిత్తంలో నడుస్తూ మీ హృదయానికి దగ్గరగా జీవించుటకై నన్ను పరిశుద్ధపరచండి. మీ సన్నిధికి సమీపంలో ఉండుటయే అది నా జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదముగా నేను భావించినట్లు నా హృదయాన్ని మార్చండి. నా జీవితంలోకి వస్తున్న ప్రతి దినమును మీతో కలిసి నడిచే ఆత్మీయ ప్రయాణముగా ధరణి చేయమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.